తప్పు చేసిన వారిది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా శిక్ష తప్పదని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంటే వైసీపీ నాయకులు డ్రగ్స్ తీసుకో బ్రో అని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ రవాణా కేసులో దొరికిన కొండారెడ్డిని వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని అనిత ప్రశ్నించారు. ఈగల్ వ్యవస్థను స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఈ రోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్ని కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే, మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈ రోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి. ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి, యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈ రోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్ లో ఏయులో MBA చేస్తూ ఈ డ్రగ్స్ ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్ కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అనే వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని గాని, పార్టీ నుంచి తొలగిస్తున్నానని గాని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని గాని ఒక్క మాట కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గర నుంచి కానీ రాలేదు అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అంటే డ్రగ్స్ ని ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఈ రోజు మేము ఆలోచించుకోవాలా? హర్ష అండ్ చరణ్ వీళ్ళిద్దరిని కూడా చూస్తే పాపం వాళ్ళకి అంటే ఇలాంటి పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్ పేద విద్యార్థులను టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఫీజులు కట్టేదానికో, లేకపోతే వాళ్ళ చిన్న చిన్న అవసరాలకో డబ్బులు లేకపోతే అలాంటి వాళ్ళని పికప్ చేసి అలాంటి వాళ్ళకి డబ్బు ఎర చూపించి మీరు బెంగళూరు వెళ్ళి డ్రగ్స్ తీసుకురండి, లేకపోతే ఇలాంటి అక్కడికి వెళ్ళి ఒక స్మగ్లర్ ఉంటాడు, స్మగ్లర్ ని కలవండి, మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పంపించే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఆ చరణ్ భవిష్యత్తు ఏంటి, హర్ష భవిష్యత్తు ఏంటి, ఆ కొండారెడ్డి భవిష్యత్తు ఎప్పుడో పోయింది. ఎందుకంటే ఎందుకు పనికిరాని ఒక నైతికత లేని నాయకులతో పనిచేసినప్పుడే అతని తాలూకా భవిష్యత్తు పోయింది. ఈ రోజు మీరు అనొచ్చు కొండారెడ్డికి మాకు సంబంధం లేదని. పులివెందుల ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో, పులివెందుల ఎమ్మెల్యే గారితోనే మళ్ళా మా కోడిగుడ్డు మంత్రితో ఒక ఫోటో, ఆ కోడిగుడ్డు మాజీ మంత్రితో ఒక ఫోటో, అప్పటి ఎంపీ గారితో ఒక ఫోటో, ఇంకా చాలా ఉన్నాయిలేండి, ఆ లీలలు చాలా ఉన్నాయి. సో ఇలా ఎందుకు నేను ఈ ఫోటోలు చూపిస్తున్నానంటే కూడా చెప్తున్నానండి, నేనే అంటాను చాలా సందర్భాల్లో క్రిమినల్ కి పార్టీలు ఉండకూడదు, క్రిమినల్ కి మతం ఉండదు, క్రిమినల్ కి కులం ఉండదు నేనే చెప్తా. ఎస్, ఈ రోజుకి నేను కట్టుబడి ఉన్నా. కానీ ఎవరైనా ఈ రోజు మా సొంత కార్యకర్త ఎవడు తప్పు చేశారు, ఆ కిరణ్ భారతిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే సోషల్ మీడియాలో ఆ రోజు సాయంత్రానికి అరెస్ట్ చేశాం. ఈ విషయంలోని చాలా మంది పార్టీ పరంగా మమ్మల్ని కొన్ని వ్యక్తులు కొంతమంది టార్గెట్ చేసినా కూడా నిబద్ధతకి నిలబడ్డాం. ఆ రోజు ఈ రోజు తప్పు చేసిన ఎవడైనా, అది ఏ పార్టీ ఓడైనా, ఏ కులం ఓడైనా, ఏ మతం ఓడైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. దానికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటాం. అది మీరైనా, మేమైనా, ఎవరమైనా అందులో ఎక్కడా కూడా మేము లైన్ దాటే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితులు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు.